ఒక్కరోజైనా వంట చేసే పని తప్పితే బాగుండు అని మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? నాకైతే ప్రతిరోజు అనిపిస్తూనే ఉంటుంది. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. సో ఈరోజైతే నాకు అస్సలు వంట చేయాలనిపించలేదన్నమాట. టైం అయితే 9 అయిపోయింది. చూసి 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 ఇంకా నేనే చేయాలి తప్పదు అని చెప్పి కిచెన్లోకి అయితే వెళ్ళిపోయాను. కిచెన్లో చూస్తే నాకైతే ఆలు కనిపించాయి. ఆలుతో కర్రీ చేసేసి ఇంకా చపాతీ చేసేద్దాం ఈ పూటకని చెప్పి నేనైతే ఆలు పొట్టు తీసి పెట్టుకున్నాను. అండ్ ఇంకా ఆలు కర్రీ కూడా చాలా సింపుల్గా చేస్తున్నాను. లైట్గా ఆయిల్ వేసి, లైట్గా కారం వేసి, ఇంకా స్పైసెస్ అయితే ఏమీ వేసుకోలేదు. అంటే ధనియాల పొడి, గరం మసాలా అవి నార్మల్గానే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీకు ఆలు కర్రీతో చపాతీ అంటే ఇష్టమా, పూరి అంటే ఇష్టమా తప్పకుండా కామెంట్ చేయండి. నాకు చిన్నప్పుడు ఆలు కర్రీ అంటే చాలా ఇష్టం. ఎవరైనా వచ్చి నీకు ఏ కర్రీ అంటే ఇష్టం అని అడిగితే ఫస్ట్ ఆలు అనే చెప్పేదాన్ని. కానీ ఇప్పుడు మొత్తం రివర్స్ అయిపోయింది. నాకు ఆలు అస్సలు నచ్చట్లేదు. ఒకవేళ ఆలు కర్రీ చేస్తే మాత్రం ఖచ్చితంగా చపాతీయో పూరియో చేసుకుంటాము. నార్మల్ రైస్ అయితే అస్సలు వండను. ఎప్పుడైనా ఇంకా ఆలు కుర్మా చేసుకుంటే మాత్రం బగారా రైస్ చేసుకోవాల్సిందే ఖచ్చితంగా. మీకు ఆలు కర్రీ అంటే ఇష్టమా అన్నది తప్పకుండా కామెంట్ చేయండి. చిన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు మాకు వారానికి 2 సార్లు ఆలు కర్రీ అయితే పెడుతుండే. ఆలు కర్రీ పెట్టిన రోజు అందరం చాలా ఇష్టంగా ఎగబడి తినేటోళ్ళము. కానీ ఇప్పుడు మొత్తం రివర్స్ అయిపోయింది. మరి ఎందుకో అంతగా నచ్చట్లేదు. ఫ్రై చేసినా కూడా నాకు అంతగా కుదరట్లేదు ఆలుతో. అందుకే ఇంకా ఎక్కువ తెచ్చుకోము. చేసినా కానీ కుదరట్లేవు కదా అని చెప్పి ఇంకా కర్రీ అయితే ఫైనల్కి వచ్చేసింది. నేనైతే ఇంకా ఇందులో కొంచెం వాటర్ కూడా వేసుకున్నాను. చపాతీలోకి కొంచెం గ్రేవీ లాగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా అంతే. ఇంకా ఇలా వాటర్ వేసి మూత పెట్టుకున్నాం అనుకోండి, ఒక 2-3 నిమిషాల్లో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈరోజు మా డిన్నర్ చపాతీ విత్ ఆలు కర్రీ. మీరు డిన్నర్లో ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.